పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలం క్రితం వరుసగా సినిమాలు ఒప్పుకున్న రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. కూటమి తరపున రంగంలో దిగిన పవన్ కొన్ని రోజులుగా భారీగా ప్రచారం చేశారు. పిఠాపురంలో గెలుపు బాటలు వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో పవన్ తన సినిమాలు పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ 3 చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ చివరిగా బ్రో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. ప్రియాంక అరుణ్ మోహన్, అర్జున్ దాస్ వంటి వారు నటించారు. టీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్రాండ్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పవన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. జూన్ లో పవన్ ఈ సినిమా కోసం 3 వారాలు డేట్స్ కేటాయించారని సమాచారం అందుతుంది. ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక క్రిష్ జాగర్లపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ వంటి వారు నటిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరి వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ మూవీ పార్ట్లుగా రాబోతుంది. మొదటి పార్ట్కు సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఈ టీజర్లోని విజువల్స్, ఆర్ఆర్, తెరకెక్కించిన తీరు, ఆ మేకింగ్ అన్ని హైలైట్ అనుకోవాలి. ఒక్కో భాగం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీ వచ్చే ఏడాది వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పవన్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గబ్బర్ సింగ్ కాంబోలో తెరకెక్కడంతో మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి 2 నెలల క్రితం ప్రత్యేకమైన టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో భగత్ సింగ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతాది అని పవర్ స్టార్ పవర్ఫుల్ డైలాగ్ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యోర్నోని, ఎలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రిలీజ్ ప్లాన్ గురించి టీజర్ లో వెల్లడించలేదు. రిలీజ్ డేట్ పై ఎలాంటి హింటూ ఇవ్వలేదు. మూవీ టీం ఈ మూవీ కూడా సుమారు 150 కోట్లతో రూపొందుతుంది. అయితే ఈ మూవీకి పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారు అనేది క్లారిటీ లేదు. ఎన్నికలు ముగియడంతో ముందుగా ఓజీ చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అభిమాన హీరోని మరోసారి తెరపై చూడడానికి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.